జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి తన కుమార్తెను తన మేనలుడైన అల్లావుద్దీన్ ఖిల్జీకిచ్చి వివాహం జరిపించాడు. కానీ అధికార దాహంతో ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీ 1296లో తన మామ అయిన జలాలుద్దీన్ను హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ పీఠాన్ని ఆక్రమించుకున్నాడు. తన రాజ్యాన్ని విస్తరించడానికి ఉత్తర భారతదేశంలోని హిందూ రాజ్యాలపై దాడులు మొదలుపెట్టాడు. పర్మార్, వాఘేలా, చౌహాన్, మేవాడ్ వంటి అనేక శక్తివంతమైన రాజవంశాలు అతని క్రూరత్వానికి బలయ్యాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతుల్లో మాలిక్ కఫూర్ అత్యంత క్రూరమైనవాడు. వింధ్య పర్వతాలు దాటిన మొట్టమొదటి ముస్లిం ఆక్రమణదారుడిగా అతడు చరిత్రకెక్కాడు. ఇతని సైన్యం యాదవ్, కాకతీయ, హొయసల వంటి దక్షిణ భారతీయ రాజ్యాలపై విరుచుకుపడింది. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు రాజస్థాన్ను కూడా వణికించాయి. 1297లో అతని సేనాధిపతులు ఉలుగ్ ఖాన్ మరియు నుస్రత్ ఖాన్ సోమ్నాథ్, రుద్రమహాల్ ఆలయాలను దోచుకున్నారు. అక్కడ ఉన్న శివలింగాన్ని ఖండించి ఢిల్లీకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ జలోర్ యువరాజు కన్హడ్ దేవ్ సోనిగరా ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించారు. కన్హడ్ దేవ్ తన సైన్యంతో దాడి చేసి ఖిల్జీ సైన్యాన్ని ఓడించాడు. ఈ విజయానంతరం ఆయన ఖండించిన శివలింగ ముక్కలను ప్రభాస్ పఠాన్, బగ్రా, అబు, జలోర్ ప్రాంతాల్లో తిరిగి ప్రతిష్ఠించారు. హిందూ ధర్మాన్ని ఎవరూ నాశనం చేయలేరని ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది. 1300లో రణతంబూర్ కోటను ఆక్రమించడానికి అల్లావుద్దీన్ తన ఇద్దరు ముఖ్య సేనాధిపతులు నుస్రత్ ఖాన్, ఉలుగ్ ఖాన్లను పంపాడు. సుమారుగా 80,000 మంది సైనికులతో కూడిన ఈ భారీ సైన్యం రణతంబోర్ మీద దాడి చేసింది. హమీర్ దేవ్ చౌహాన్ నాయకత్వంలో రాజపుత్రులు వీరోచితంగా పోరాడారు. యుద్ధ సమయంలో కోట నుంచి ప్రయోగించిన ఒక భారీ రాయి తగిలి నుస్రత్ ఖాన్ అక్కడికక్కడే మరణించాడు. ఆ ఊహించని సంఘటనతో ఖిల్జీ సైన్యంలో భయం పుట్టింది. అదే అదునుగా హమీర్ దేవ్ చౌహాన్ కోట బయటకొచ్చి శత్రు సైన్యాన్ని నాశనం చేశాడు. ఈ ఘోర పరాజయం తర్వాత ఉలుగ్ ఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అతను వెంటనే అదనపు సైన్యాన్ని రప్పించి కోట ముట్టడిని కొనసాగించాడు. 1301లో అల్లావుద్దీన్ ఖిల్జీ స్వయంగా రణతంబోర్ చేరుకున్నాడు. కోటను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో నెలల తరబడి ముట్టడి కొనసాగించాడు. దీంతో కోట లోపల ఆహారం మరియు నీటి కొరత ఏర్పడింది. గత్యంతరం లేక హమీర్ దేవ్ చౌహాన్ శత్రువులతో ముఖాముఖి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. వీరం, జాజా, మహమ్మద్ షా వంటి వీరుల సహాయంతో అతను యుద్ధరంగానికి సిద్ధమయ్యాడు. యుద్ధానికి ముందే రాజపుత్రులు ఓడిపోతే కోటలోని స్త్రీలు, పిల్లలు జోహార్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యుద్ధం మొదలవ్వగానే హమర్ దేవ్ తన పరాక్రమంతో ఖిల్జీ సైన్యాన్ని చిత్తు చేశాడు. రాజపుత్రుల విజయం దాదాపు ఖాయమని అనిపించింది. ఈ శుభవార్తను కోటలో చెప్పడానికి హమీర్ దేవ్ తన సేనాపతి రణ్మల్ను పంపించాడు. కానీ రణ్మల్ అప్పటికే అల్లావుద్దీన్ ఖిల్జీతో చేతులు కలిపాడని హమీర్ దేవ్కు తెలియలేదు. హమీర్ దేవ్ చనిపోతే రణతంబోర్ అధికారం ఇస్తానని ఖిల్జీ ఆశ చూపాడు. కోటలోకి వెళ్లిన రణ్మల్ యుద్ధంలో ఓడిపోయామని, హమీర్ దేవ్ మరణించాడని అబద్ధ ప్రచారం చేశాడు. రణ్మల్ చెప్పిన ఈ అబద్ధపు వార్త విన్న హమర్ దేవ్ చౌహాన్ భార్య రాణి రంగాదేవి, ఇతర రాణులందరూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. శత్రువుల చేతికి చిక్కకూడదని భావించి వాళ్ళందరూ జోహార్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కోటలోని భారీ అగ్నిగుండంలో మంట రగిలించి వేలాది మంది రాజపుత్ర మహిళలు తమ ప్రాణాలను అర్పించుకున్నారు. ఇంతలో రణ్మల్ తన మోసపూరిత మిత్రులతో కలిసి కోట వెనుక ద్వారాన్ని తెరిచాడు. దీనివల్ల ఖిల్జీ సైన్యం నిశ్శబ్దంగా కోట లోపలికి ప్రవేశించింది. హమర్ దేవ్ చౌహాన్ యుద్ధం ముగించుకుని తిరిగొచ్చేసరికి కోటల నుంచి ఎగసి పడుతున్న జోహార్ మంటలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆయన వెంటనే కోట లోపలికి వెళ్ళగా అక్కడ రణ్మల్, రతన్ పాల్ చేసిన ద్రోహం గురించి తెలిసింది. కోపంతో ఊగిపోతూ ఆయన అందరి ముందే రణ్మల్, రతన్ పాల్ తలలు నరికేశాడు. ఆ తర్వాత తన వంశ గౌరవాన్ని కాపాడుకోవడానికి హమీర్ దేవ్ చౌహాన్ రణతంబోర్లోని ప్రాచీన శివాలయానికి వెళ్లారు. అక్కడ తన తలను తానే ఖండించుకుని స్వయంగా బలిదానం చేసుకున్నాడు. తమ రాజు వీరమరణం పొందినప్పటికీ రాజపుత్ర సైనికులు ఆయుధాలు వదల్లేదు. వారు చివరి శ్వాస వరకు పోరాడి యుద్ధభూమిలో ప్రాణాలు విడిచారు. రణతంబోర్ కోటను గెలిచిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ అహంకారం మరింత పెరిగింది. తన అద్దె సైన్యానికి విజయాన్ని దేవుడి కానుకగా చెప్పుకున్నాడు. ఇప్పుడు అతని చూపు రాజస్థాన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్తోర్ కోటపై పడింది. గుజరాత్ మరియు దక్షిణ భారత వర్తక మార్గాలను నియంత్రించడానికి ఈ కోట చాలా కీలకమైంది. దీన్ని గెలవడం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, హిందూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కూడా. చిత్తోర్ మీద అధికారం సాధించడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ నేరుగా దాడి చేయడానికి బదులుగా ఒక కుట్ర పన్నాడు. రాణి పద్మిని అద్భుత సౌందర్యం గురించి ఒక ద్రోహి చెప్పిన కథనం ఈ కుట్రకు ఆధారమైంది. మేవాడ్ ఆస్థానంలో గాయకుడిగా, వినోదకారుడిగా పనిచేస్తున్న రఘునాథ్ అనే అసంతృప్త వ్యక్తి ఈ సమాచారాన్ని ఖిల్జీకి చేరవేశాడు. చరిత్రను వక్రీకరించే కొన్ని సినిమాలు, పుస్తకాలు అతన్ని ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణ పూజారిగా చూపించాయి. కానీ అది నిజం కాదు. రఘునాథ్ చెప్పిన అబద్ధపు మాటలతో ప్రేరణ పొందిన ఖిల్జీ
చిత్తోరు మీద దాడికి కొత్త ప్రణాళిక సిద్ధం చేశాడు. 1302లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైన్యంతో చిత్తోరు కోటను ముట్టడించాడు. అయితే ఈసారి అతడు వెంటనే యుద్ధానికి దిగలేదు. రాజపుత్రులను లొంగదీసుకోవడానికి అతను ఒక అవమానకరమైన షరతు పెట్టాడు. చిత్తోరు వీరులు ఆయుధాలు వదిలేసి రాణి పద్మినిని తనకు అప్పగిస్తేనే ముట్టడి ఆపేస్తానని కబురు పంపాడు. ఈ షరతు చిత్తోరు కోటలో కలవరం రేపింది. ఇది కేవలం రాజ్యం మీద దాడి కాదు, సమస్త హిందూ స్త్రీల గౌరవం మీద దాడి. ఖిల్జీ కుట్ర గురించి తెలియగానే మేవాడ్ అంతటా యుద్ధ వాతావరణం. చుట్టుపక్కల ఉన్న రాజపుత్ర సామంతులు కూడా రావల్ రతన్ సింగ్ నాయకత్వంలో ఈ పవిత్ర యుద్ధంలో చేరారు. వెంటనే భీకర యుద్ధం మొదలైంది. చిత్తోర్ వీరులు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కత్తులు దూశారు. వేలాది మంది సైనికులు తమ ప్రాణాలు యుద్ధ భూమిలో ఒడ్డారు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ మోసం ఇంతటితో ముగియలేదు. ఇది కేవలం చిత్తోర్ ముట్టడికి ఆరంభం మాత్రమే. ఇందులో ద్రోహం మరియు త్యాగాలు ఇంకా జరగాల్సిందే. యుద్ధ భూమిలో ఎదురు దెబ్బలు తగిలిన ఖిల్జీ తన కుటిల నీతితో చిత్తోరు కోటను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. చాలా కాలం పాటు ముట్టడి కొనసాగిన తర్వాత అతడు ఒక శాంతి ప్రతిపాదన పంపాడు. రావల్ రతన్ సింగ్తో సమావేశం కావాలని కోరాడు. చరిత్రలో కొన్ని కథల ప్రకారం అలావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మినిని అద్దంలో చూడాలని కోరాడట. కానీ దీనికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవు. మేవాడ్ గొప్ప చరిత్రను గమనిస్తే రాజపుత్రులు ఇలాంటి అవమానకరమైన కోరికను ఎన్నటికీ ఒప్పుకోరని అర్థమవుతుంది. బహుశా యుద్ధ విరామం మరియు సంధి షరతుల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉండొచ్చు. సమావేశం ఖరారవగానే అల్లావుద్దీన్ ఖిల్జీ తన జిత్తులమారి బుద్ధితో రావల్ రతన్ సింగ్ను నమ్మించాడు. కొన్ని కానుకలను ఇచ్చి ముట్టడి ఎత్తివేస్తానని అబద్ధపు వాగ్దానం చేశాడు. రాజపుత్రుల సహజమైన నిజాయితీ మరియు శౌర్యం కారణంగా రతన్ సింగ్ అతన్ని నమ్మి కోట దిగి సాగనంపడానికి వెళ్ళాడు. కానీ కొద్దిమంది సైనికులతో రావల్ రతన్ సింగ్ ఖిల్జీ శిబిరానికి వెళ్ళగానే అసలు కుట్ర బయటపడింది. అల్లావుద్దీన్ ఖిల్జీ అతన్ని బందీగా చేసుకుని తన నీచమైన ఎత్తుగడను బయటపెట్టాడు. రాణి పద్మినిని తనకు అప్పగిస్తేనే రతన్ సింగ్ను వదిలేస్తాననే షరతు. రాజపుత్రులు తమ రాణిని ఎప్పటికీ శత్రువులకు అప్పగించరని ఖిల్జీకి తెలుసు. కానీ రాజు లేకపోతే సైన్యం నాయకత్వం కోల్పోయి నిరాశలో ఉంటుంది. అప్పుడు కోటను సులభంగా గెలవచ్చనేది పథకం. అయితే మేవాడ్ రాణి పద్మిని కేవలం అందగత్తి మాత్రమే కాదు, గొప్ప వ్యూహకర్త, దృఢ సంకల్పం ఉన్న వీరనారి అని ఖిల్జీ ఊహించలేదు. ఈ వార్త కోటలో తెలియగానే రాణి పద్మిని తన మామ గోరా, మేనలుడు బాదల్తో కలిసి రతన్ సింగ్ను విడిపించడానికి ఒక సాహసోపేతమైన పథకం రచించింది. రాణి తన చెలికత్తెలతో కలిసి వస్తుందని ఖిల్జీకి కబురు పంపారు. స్త్రీల మర్యాద పాటించాలని, తమ వెంట సైనికులు ఎవరూ ఉండకూడదని ఒక షరతు పెట్టారు. తన ప్లాన్ ఫలించిందని భావించిన ఖిల్జీ దీనికి వెంటనే ఒప్పుకున్నాడు. కొద్దిసేపటికే 700 కంటే ఎక్కువ పల్లకీలు చిత్తోరు కోట నుంచి ఖిల్జీ శిబిరం వైపు బయలుదేరాయి. అయితే ఆ పల్లకీల్లో సాధారణ చెలికత్తెలు లేరు. ప్రతి పల్లకీ లోపల ఆయుధాలతో సిద్ధంగా ఉన్న రాజపుత్ర వీరులు దాక్కున్నారు. పల్లకీలను మోసేవాళ్లు కూడా సాధారణ వ్యక్తులు కాదు, మారువేషంలో ఉన్న సాయుధ రాజపుత్ర సైనికులు. పల్లకీలు ఖిల్జీ శిబిరాన్ని చేరుకోగానే వాటిని లోపలికి అనుమతించారు. పథకం ప్రకారం రతన్ సింగ్ మరియు రాణి పద్మిని కలుసుకోవడానికి అరగంట సమయం ఇచ్చారు. ఆ సమయంలో రతన్ సింగ్ పల్లకీ ఎక్కగానే రాజపుత్ర సైనికులు అకస్మాత్తుగా శత్రువుల మీద విరుచుకుపడ్డారు. మాలిక్ కఫూర్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం తేరుకునే లోపే రాజపుత్రులు దాడి తీవ్రమైంది. యుద్ధం మొదలవగానే పల్లకీలను వెంటనే కొన్ని కిలోమీటర్ల దూరంలో సిద్ధంగా ఉన్న గుర్రాల దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రతన్ సింగ్ మరియు రాణి పద్మిని సురక్షితంగా చిత్తోరు కోటలోకి వెళ్లిపోయారు. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. ఖిల్జీ సైన్యం కోటలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి 5000 మంది హిందూ వీరులు కోట ముఖద్వారం వద్ద గోడ కట్టారు. తమ అంతం దగ్గర పడిందని తెలిసిన కోట రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం భయంకరంగా సాగింది. రాజపుత్రులు తమ చివరి శ్వాస వరకు పోరాడి వేలాది మంది వీరమరణం పొందారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువులను కోట లోపలికి అడుగు కూడా పెట్టనివ్వలేదు. మేవాడ్ గౌరవం మరియు రక్షణ కోసం గోరా మరియు బాదల్ యుద్ధభూమిలో ఖిల్జీ సైన్యంపై ఉగ్ర రూపం దాల్చారు. రాజపుత్ర వీరుల అసాధారణ ధైర్యం మరియు వ్యూహాలు ముందు అల్లావుద్దీన్ ఖిల్జీ భారీ సైన్యం మోకరిలక తప్పలేదు. చిత్తోరు కోటను ఎలాగైనా లొంగదీసుకోవాలని కలలు కన్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఈసారి తన ప్రయత్నంలో పూర్తిగా ఓడిపోయాడు. తన సైన్యం నాశనమవ్వడం, రాజపుత్రుల పరాక్రమం ముందు తన వ్యూహాలు పనిచేయవని తెలుసుకోవడం అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక పాఠమైంది. అతను ముట్టడిని విరమించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. రాజపుత్రులు చేసిన ఈ చివరి పోరాటంలో చాలా తక్కువ మంది సైనికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ యుద్ధంలో ఖిల్జీ వెనక్కి తగ్గినప్పటికీ అతని క్రూరత్వం మాత్రం చల్లారలేదు. తన సైన్యాన్ని మళ్లీ బలోపేతం చేసుకోవడానికి అతను రాజస్థాన్లోని ఇతర ప్రాంతాలను దోచుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత మరింత క్రూరత్వంతో చిత్తోర్ మీదకు తిరిగొచ్చాడు. చిత్తోర్గఢ్పై మరో భయంకరమైన యుద్ధం జరగబోతోంది. ఈసారి ముట్టడి నెలల తరబడి సాగింది. చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీ
కోట దక్షిణం వైపున ఉన్న కొండను ఆక్రమించుకుని తన సైన్యాన్ని అక్కడ బలంగా మోహరించాడు. రావల్ రతన్ సింగ్ అర్ధరాత్రి తన సామంతులతో ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశాడు. రాబోయే చివరి యుద్ధంలో తన 12 మంది కుమారులు మరియు మేనల్లుళ్ళు పాల్గొవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రతిరోజు ఒక రాకుమారుడు సైన్యాన్ని నడిపించాలని తీర్మానించుకున్నారు. 3 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు రాజకుమారులు తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రాణాలర్పించారు. అలా 11 మంది రాజకుమారులు వీరమరణం పొందారు. 3వ రోజు రాత్రి మేవాడ్ రాజవంశం అంతరించిపోకుండా ఉండాలని రతన్ సింగ్ తన ప్రియమైన కుమారుడు కరణ్ సింగ్ను కోట ఉత్తర ద్వారం గుండా కల్వాడాకు పంపించాడు. 4వ రోజు యుద్ధం చివరి దశకు చేరుకుంది. రావల్ రతన్ సింగ్ స్వయంగా యుద్ధంలోకి దిగి చిత్తోర్ కోసం బలిదానం చేయడానికి సిద్ధమయ్యాడు. కోట ఇక ఎంతో కాలం శత్రువుల చేతిలో సురక్షితంగా ఉండదని అర్థమైంది. దీంతో రాణి పద్మినితో సహా వేలాది మంది వీర నారీమణులు జోహార్ చేయడానికి నిర్ణయించుకున్నారు. శత్రువులు కోట లోపలికి ప్రవేశించే సమయానికి చిత్తోర్ రాణులందరూ అగ్నిలో ఆహుతయ్యారు. కోటలో కేవలం బూడిద మిగిలింది. యుద్ధ భూమిలో రాజపుత్రుల వీరగాథ మాత్రమే మిగిలింది. అలావుద్దీన్ ఖిల్జీ దేనికోసం యుద్ధం చేశాడు? దానికి బదులుగా కేవలం బూడిద మరియు మండుతున్న చితి మాత్రమే అతనికి లభించాయి. తన ఓటమిని అంగీకరించలేకపోయాడు. తాను గెలుపు అనుకుంటున్నది నిజానికి తన అతిపెద్ద ఓటమి అని అతనికి అర్థమైంది. తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ కోటలోని సామాన్య ప్రజలను చంపమని ఆదేశించాడు. 1303 ఆగస్టు 26న సుమారుగా 30,000 మంది అమాయక ప్రజలను మరియు సైనికులను దారుణంగా ఊచకోత కోశారు. ప్రతి ఇల్లు ధ్వంసమైంది. రక్తం ఏరులై పారింది. అమాయక మహిళలు, పిల్లలు, వృద్ధులను కూడా వదిలిపెట్టలేదు. 600 సంవత్సరాలుగా ఇస్లామిక్ దాడులను తట్టుకుని నిలబడిన చిత్తోర్ 1303లో భారతదేశపు అత్యంత క్రూరమైన ఆక్రమణదారుడి చేతిలో పతనమైంది. అలావుద్దీన్ ఖిల్జీ మరియు ఔరంగజేబ్ ఇద్దరిలోనూ మతపిచ్చి మరియు క్రూరత్వం ఒకేలా ఉండేవి. ఇద్దరూ కత్తి బలంతో ఇస్లాంను విస్తరించడానికి, కుటిలత్వంతో, నమ్మక ద్రోహంతో, మోసం చేయడంతో భారతీయ సనాతన సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. చిత్తోర్ పతనం తర్వాత ఖిల్జీ ప్రతి ఆలయాన్ని, ప్రతి చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయడానికి ఆదేశించాడు. కోటలోని గొప్ప ఆలయాలను ఒక్కొక్కటిగా కూల్చేశారు. విగ్రహాలను పగలగొట్టారు. సున్నంలో కలిపేశారు. సనాతన సంస్కృతి ఆనవాళ్లను తుడిచిపెట్టేశారు. కానీ ఈ గడ్డ బూడిద నుంచి తిరిగి లేవడం, పోరాడడం నేర్చుకుంది. తన భీభత్సాన్ని కొనసాగిస్తూ ఖిల్జీ రాజస్థాన్ను మరింత నాశనం చేయడానికి ముందుకు సాగాడు. ఆ తర్వాత తుగ్లక్, సయ్యద్, లోడి మరియు మొఘలులు ఇలా అనేక మంది దురాక్రమణదారులు భారతదేశంపై దాడి చేసి తూట్లు పొడిచారు. కానీ ఈ సంఘర్షణ నేటికి ముగియలేదు. ఇన్ని చేసినా, ఇన్ని కుట్రలు పన్నినా, ఎంత రక్తం ఏరులై పారినా, సర్వం వాళ్ల చేతిలోకి వెళ్ళినా సరే ఈ రోజుకి కూడా మన సనాతన ధర్మం ఇంకా బ్రతికుందంటే దాని అర్థం ఏంటంటే మన ధర్మం చావులేనిదని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.